హలో హాయ్ వెల్కమ్ టు ఓసారి ట్రై చేయి. ఎప్పటికప్పుడు కొత్త కొత్త టాస్కులతో మీ ముందుకు వస్తూ మిమ్మల్ని ఎంతగానో ఎంటర్టైన్ చేస్తున్న మన ఓసారి ట్రై చేయి ఈరోజు కూడా హ్యాపీగా మీ ముందుకు వచ్చేసింది. ఈరోజు మనం ఓసారి ట్రై చేయి ప్రోగ్రాంలో భాగంగా వచ్చేసాము చిల్డ్రన్స్ పార్క్కి. మరి ఈరోజు మన టాస్క్ ఏంటి అంటే నేను కొన్ని టంగ్ ట్విస్టర్స్ తీసుకొచ్చేసాను. మరి నేను అడిగిన టంగ్ ట్విస్టర్స్ని ఎంతమంది కరెక్ట్గా రిపీట్ చేస్తారో చూసేద్దాం పదండి. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? అనిల గారు. ఓకే, ఏం చేస్తుంటారు అనిల గారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. బిజీ లైఫ్. యా అంతే కదండి. అంతేగా పిల్లలతోనూ ఇంట్లోనూ సరిపోతుంది. పిల్లలు ఉన్నారా? ఏం చదువుతున్నారు? మా అబ్బాయి ఫస్ట్ క్లాస్ అయిపోయిందండి. అమరూడ్ స్కూల్లో చదువుకుంటున్నాడు. సో ఫస్ట్ క్లాస్ అంటే డైలీ స్కూల్కి వెళ్తాడా? అప్పుడప్పుడు మమ్మీ ఒక్కరోజు అని చెప్తూ ఉంటాడా? అలా చాలాసార్లు చెప్తూనే ఉంటాడు. ఒక్కరోజు వద్దు అంటారు. మరి ఎటువంటి రీజన్స్ చెప్తూ ఉంటాడు స్కూల్కి వెళ్ళకూడదు అనుకున్నప్పుడు? మ్యాక్సిమం ఫస్ట్ ఇంకా ఆ స్టేజ్కి రాలేదు, కడుపు నొప్పి అలాంటివన్నీ. మమ్మీ ఈరోజు వెళ్ళాలని లేదు, నాకు ఇలా అనిపిస్తుంది, వద్దు అనిపిస్తుంది అలా అంటుంటాడు. నిజాలు చెప్పేస్తున్నాడు. ఇంకా స్టమక్ పెయిన్ ఇలాంటి చెప్పడానికి తెలియలేదు. కొంచెం పెద్ద అయితే అదే మొదలవుతాయి. ఇప్పుడు అలాగా చిన్నపిల్లాడు కాబట్టి జెన్యున్గా చెప్పేస్తున్నాడు తనకి వెళ్ళాలని లేదని. మరి వంటలు బాగా చేస్తూ ఉంటారా? పర్లేదండి, బాగానే చేస్తుంటాను. మరి ఏ వంట బాగా చేస్తారు, వెజ్ ఆర్ నాన్ వెజ్? మేము వెజిటేరియన్స్ అండి, వెజ్ బాగా చేస్తాను. సరే, ఎప్పుడైనా చిన్నప్పుడు స్కూల్ డేసో కాలేజ్ డేసో మిస్ అయిన ఫీలింగ్ వచ్చిందా మ్యారేజ్ అయిపోయిన తర్వాత? అనుకుంటామండి చాలాసార్లు. అలా ఫ్రెండ్స్తో సమ్మర్ హాలిడేస్ వచ్చాక ఇంకా అనిపిస్తుంది. అప్పట్లో ఆడుకునే వాళ్ళం కదా, అది ఇంకా బాగా అనిపిస్తుంది. మా వాడికి సమ్మర్ స్టార్ట్ అయ్యాక స్కూల్కి వెళ్తున్నప్పటి నుంచి స్కూల్ డేస్ మిస్ అవుతున్నాము. అప్పట్లో ఆడే ఆటలు అలాంటివన్నీ మిస్ అవుతున్నాం బాగా. మరి చిన్నప్పుడు మీరు ఎప్పుడైనా ఫన్నీ క్వశ్చన్స్ అడగడము, లేదు అంటే టంగ్ ట్విస్టర్స్ ట్రై చేయడం ఇలాంటివైనా చేశారా? నా ఫ్రెండ్స్ అందరం కలిసి పొడుపు కథలు ఇలా కొన్ని ఆడేవాళ్ళం. టంగ్ ట్విస్టర్స్ కజిన్స్ అందరం అలా వేసుకొని ఫన్నీగా జోక్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఒకళ్ళు పలకకపోతే నవ్వుకోవడము అలా బాగా ఫన్నీగా ఉండేవాళ్ళం. సరే ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? అప్పుడు టంగ్ ట్విస్టర్స్ మీరు అడిగే వాళ్ళ, పోనీ మీకు చెప్పేవాళ్ళ? ఎవరైనా చెప్పేవాళ్ళు. నాకు కొంత తొందరగా రాదు, వాళ్ళు అడిగితే నేను చెప్పేదాన్ని. మరి ఏమైనా గుర్తున్నాయా అటువంటి టంగ్ ట్విస్టర్స్ మీకు? ప్రస్తుతానికి గుర్తు రావట్లేదండి, మీరు ఏదైనా చెప్తే ట్రై చేస్తాను. సో ఇప్పుడు మన ప్రోగ్రామే ఓసారి ట్రై చేయి. నేను మీకు ఒక లైన్ చెప్తాను, అది మీరు రిపీట్ చేస్తే చాలు. ఓకే, మొదలు పెట్టండి. అండ్ మీ టంగ్ ట్విస్టర్ ఏంటి అంటే రివర్లో కర్రీ కవర్లు, కవర్లో లివర్ కర్రీలు. రివర్లో కర్రీ కవర్లు, కవర్లో లివర్ కర్రీలు. రివర్లో కర్రీ కవర్లు, ఇంకొకసారి. రివర్లో కర్రీ కవర్లు, కవర్లో లివర్ కర్రీలు. రివర్లో కర్రీ కవర్లు, లివర్లో నో ఐఎమ్ మర్చిపోతున్నాం. రివర్లో కర్రీ కవర్లు, కర్రీలో లివర్ కర్రీలు. కరెక్ట్గా చెప్పారా? దీన్ని మీరు ఒక 4-5 టైమ్స్ ట్రై చేయండి. అసలు మీరు చెప్తూ ఉంటే అలా వింటూ ఉండిపోతాం మేము. రివర్లో కర్రీ కవర్లు, కవర్లో లివర్ కర్రీలు. రివర్లో కర్రీ కవర్లు, కవర్లో లివర్ కర్రీలు. రివర్లో కర్రీ కవర్లు, కవర్లో లివర్ కర్రీలు. రివర్లో కర్రీ కవర్లు, కర్రీ మొత్తం 10 ర్యాక్స్ లో 7 ర్యాక్స్ మావేనయ్యా. కవర్లో లివర్ కర్రీలు. రివర్లో కర్రీ కవర్లు, కవర్లో లివర్ కర్రీలు. అమ్మయ్య, మొత్తానికి టంగ్ ట్విస్టర్ కంప్లీట్ చేసేసారు. సో బాగా చెప్పారు. మరి ఎలా అనిపిస్తుంది పార్టిసిపేట్ చేయడము, మెమరీస్ గుర్తు తెచ్చుకోవడం? ఒకవేళ ఇప్పుడు కానీ మిస్ అయింది అని చెప్పి అనేవాళ్ళు మన ఫ్రెండ్స్, అప్పుడు అలా ఉండేది. బాగా గుర్తొస్తున్నాయి. మొత్తానికి ఒక గ్రూప్ అంతా అలా ఉంటే ఒకరు మిస్టేక్ చెప్పంగానే మిగతా వాళ్ళందరూ కూడా వెంటనే వెళ్ళిపోవాలి, ఇంకా అవుట్ అనడం అలాంటివన్నీ. సో మొత్తానికి ఇప్పుడు టంగ్ ట్విస్టర్స్ మీకు బాగా అర్థమైపోయిందిగా నేను చెప్పింది? అర్థమైందండి. సూపర్, చాలా బాగా ట్రై చేశారు. మనకి టాస్క్ కంప్లీట్ చేసినందుకు మా తరపు నుంచి మీకు చాక్లెట్. థ్యాంక్ యూ అండి. హాయ్ అండి, మీ పేరు? నా పేరు గౌస్ బాషా అండి. గౌస్ బాషా గారు. మీ పేరండి? హసీనా బేగం. హసీనా గారు. ఓకే, ఏం చేస్తుంటారు బాషా గారు? నేను బిజినెస్ చేసుకుంటాను. బిజినెస్ మ్యాన్ గౌస్ బాషా గారు. బాషా గారు ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టేనా? అంతేనండి. నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. అవునా? ఎప్పుడైనా ఆర్డర్స్ వేస్తారా అట్లాగా? లేదండి, మీరే ఆర్డర్స్ వేస్తారా? ఎప్పుడైనా అంటే ఇంట్లో మీరు ఎక్కువ ఆర్డర్స్ వేస్తారా, ఆయన ఎక్కువ ఆర్డర్స్ వేస్తారా మీకు?
లేదండి మరి అంత ఉండదు ఆర్డర్స్. అంటే ఇద్దరు సైలెంట్గానే ఉంటారా? సార్ మీరు చెప్పండి, మీ వైఫ్ ఎప్పుడూ కూడా మిమ్మల్ని కమాండ్ చెయ్యరా, ఇది చెయ్యాల్సిందే, నాకు ఈరోజు ఇది కావాల్సిందే అని? లేదండి, యాక్చువల్గా మాది లవ్ మ్యారేజ్. బస్సులో ప్రయాణంలో లవ్ మ్యారేజ్ మాది. బస్సు ప్రయాణంలో లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ మాది. దాని తర్వాత పేరెంట్స్ని ఒప్పించుకొని మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. ఈరోజు తన బర్త్డే అయిన సందర్భంగా ఈరోజు పిల్లలతో ఫ్యామిలీతో వచ్చేసి ఇక్కడ స్పెండ్ చేస్తున్నాము. ఏది ఒక్కసారి మీ భార్యకి ప్రేమగా మీ తరపు నుంచి హ్యాపీ బర్త్డే విష్ చేయండి. బుజ్జి, ఐ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఐ లవ్ యూ. హసీనా గారు హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. మరి బస్లో లవ్ అంటున్నారు, ఎలా అండి? ఫస్ట్ అంటే సేమ్ ఒకే బస్లో రోజు? యాక్చువల్గా నేను ఎంసీఏ కంప్లీట్ చేస్తున్నానండి. తను నారాయణ హాస్పిటల్లో జాబ్ చేస్తూ ఉన్నారు. తర్వాత బస్సులో అట్లా చూసుకుంటూ ఉంటా ఉంటే అంటే పరిచయం అయినారు. పరిచయం అయిన తర్వాత సరే మా వాళ్ళే కదా అని చెప్పేసి ఉద్దేశంతో మా ఫ్రెండ్ ద్వారా నెంబర్ తీసుకొని మాట్లాడుకోవడం జరిగింది. మాకు ఇద్దరు పిల్లలు, పాప సమీరా, సల్మాన్ ఇద్దరు. 8th క్లాస్ పాప చదువుతుంది, 6th క్లాస్ సల్మాన్ అబ్బాయి చదువుతున్నాడు. సార్ ఎన్ని ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ అయ్యి? 14 years. 14 ఇయర్స్ ఆలోచిస్తున్నారు మ్యారేజ్. 15 ఇయర్స్? 16 వస్తుంది ఇంకా ఆగస్టుకి. ఏంటిది? ఇదేంటి మీరు 14 అంటున్నారు, ఆవిడ 16 వస్తుంది అంటున్నారు. ఇంతకీ ఎన్ని ఇయర్స్? 15 years అయింది. అంటే మీరు లవ్లో ఉండేది కూడా అయ్యర్ కూడా కౌంట్ చేశారా? అక్కడ ఎన్ని మంత్స్ లేదు, ఒక 3-4 months అంతే. సార్ ఎప్పుడైనా ఆట పట్టిస్తూ ఉంటారా? జరుగుతూ ఉంటుందండి. యాక్చువల్గా ఏదైనా చిన్న సర్ప్రైజ్గా తను నా బర్త్డే స్పెషల్గా ఏదో ఒక కార్యక్రమం చేస్తూనే ఉంటుంది. నేను కూడా అదే విధంగా పిల్లలందరం కలిసి ఒక చిన్న సర్ప్రైజ్ చేయాలనే ఉద్దేశంతో చిన్న కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తాము ఇక్కడ. మొత్తానికి హ్యాపీగా ఉన్నారు ఇద్దరు, ఒకరినొకరు అర్థం చేసుకుంటాము హ్యాపీగా. నేను కోపడ్డప్పుడు తను కూల్ అవుతుంది, తను ఎప్పుడైనా కోపం వచ్చి నేను కూడా సైలెంట్గా ఉండేసి మళ్ళీ మాట్లాడుకోవడం జరుగుతుంది. హ్యాపీగా ఉంటాము. మొత్తానికి అందరికీ ఇన్స్పిరేషన్ అన్నమాట మీ ఇద్దరు. 100% అండి. సో ఇప్పుడు మన ప్రోగ్రామ్ ఏంటంటే ఓసారి ట్రై చేయి. నేను మీకు ఒక చిన్న లైన్ చెప్తాను, ఆ లైన్ మీరు రిపీట్ చేస్తే చాలు. సో మీరు ఎలాగ లవ్ మ్యారేజ్ కాబట్టి ఒక్కసారి ఆ రోజులన్నీ గుర్తు తెచ్చుకొని నేను చెప్పేది ట్రై చేయండి. పందిట్లో కందిపప్పు, పక్కింట్లో పందికొక్కు. పెద్ద సమస్య వచ్చి పడిందే. పందిట్లో పందిపప్పు. ఇదేందా ఇది నేను చూడలే. కందిపప్పు. పందిపప్పు. పందిట్లో కందిపప్పు, పక్కింట్లో పందికొక్కు. పందిట్లో కందిపప్పు, పక్కింట్లో ఎవరండి ఇది కొట్టింది? ఇక్కడ పేరా పెట్టాను కదండి. పందికొక్కు. మీరు చెప్పేస్తారు కానివ్వండి. మీరు సార్కి చెప్పండి ఎలాగో. పందిట్లో కందిపప్పు, పక్కింట్లో పందికొక్కు. సూపర్. పందిట్లో కందిపప్పు, పక్కింట్లో పందికొక్కు. పందిట్లో కందిపప్పు, పక్కింట్లో పందికొక్కు. 3 times అయిపోయింది. పందిట్లో కందిపప్పు, పక్కింట్లో పందికొక్కు. పందిట్లో కందిపప్పు, పక్కింట్లో పందికొక్కు. ఎలా అండి, ఎలా ఇంత స్పీడ్గా? అసలు మొత్తం 10 rags లో 7 rags మామేనయ్యా. మీరు ఇప్పుడు ఆవిడ ఇన్స్పిరేషన్ గా తీసుకొని మీరు కూడా టాస్క్ కంప్లీట్ చేసేయాలి. లేదండి, ఇంకా ఎందుకులేండి. ఒక్కసారి చెప్పండి. ఆవిడ 5 times చెప్పేశారు, మీరు ఒక్కసారి చెప్పండి. ఈ పనుల్లో కనిపించలేదు. అసలు టంగ్ ట్విస్ట్ ఏంటి చెప్పండి. కన్ఫ్యూజ్ అవుతాను, ఎందుకులేండి. కందిపప్పు, పక్కింట్లో పందికొక్కు. మీరు కందిపప్పు ఇవన్నీ కిచెన్ లో చూసి అలవాటు అయిపోయింది. ఆయన కిచెన్ లోకి రాడు కాబట్టి ఆయన ఆలోచిస్తున్నాడు, అంతేనా? ఓకే అండి, మరి పార్టిసిపేట్ చేయడం ఎలా అనిపిస్తుంది? చాలా అది ఇది ఇంకా సర్ప్రైజ్ మాకు. ఈ బర్త్డే కానీ ఇంకా ఇంకో సర్ప్రైజ్. చాలా చాలా థ్యాంక్ యూ అండ్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేటింగ్. థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్, మీ పేరు? అనుష. అనుష గారు. ఓకే, ఏం చేస్తుంటారు అనుష గారు? నేను హౌస్ వైఫే. హౌస్ వైఫేనా? ఫారెన్ నుంచి వచ్చారు? కాదు, కాదా? పక్కా లోకల్. ఎప్పుడైనా ఎవరైనా అడిగారా మీది అసలు లోకల్లా లేరు? రండి, చాలా మంది అడుగుతారు. అడిగినప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతారా? అరే ఏంటబ్బా వీళ్ళు లోకల్ అయినా కూడా లోకల్ కాదన్నట్టు చూస్తున్నారు. ఫీల్ అవుతా. ఒక్కరు అడిగితే ఏమో అది కొంచెం ఏదో అనిపిస్తుంది. ప్రతిసారి అడుగుతుంటే అది నార్మల్ అయిపోయి అబ్బాయి ఎన్నిసార్లు అడుగుతారు అని. అరే ఏంట్రా ఇది? అప్పుడు వెంటనే అలవాటైంది. పోన్లేండి, ఈ విధంగా అయినా సరే ఆనందంగా మనం ఫారెన్ కి వెళ్ళకపోయినా ఫారెన్ నుంచి వచ్చినట్టు ఫీల్ అవుతున్నామని. లేదు, నేను ఎప్పుడు అలా ఫీల్ అవ్వను. హ్యాపీగా ఫీల్ అవ్వరా అలా అడిగినందుకు? అలా అని కాదు, నార్మల్. ఇంకా నాకు అలవాటు అయిపోయింది అంతా, అంతే. ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు అనుష గారు?
నాకు అసలు ఫ్రీ టైం చాలా తక్కువ అండి. నాకు పిల్లలతోనే అయిపోతుంది రోజంతా. సో ఏం చదువుతున్నారు పిల్లలు? పిల్లలు బాబు వచ్చేసి ఎల్కేజీ, పాప ఇంకా 2 years ఓల్డ్. ఓకే, ఇద్దరు చిన్న చిన్న పిల్లల. మరి ఎవరు ఎక్కువ అల్లరి చేస్తారు ఇద్దరులో, పాప బాబా? పాపే అక్క అల్లరి చేస్తుంది. సో మరి మీకు ఏదైనా డబల్ పని క్రియేట్ చేస్తుందా ఇంట్లో? మీరు చేసే పనులలో మొత్తం అన్ని డబల్ పనే. పడుకుని ఉంటే తప్ప అది లేచి ఉంటే అన్ని డబల్ పనే నాకు. ఇంకా పాప స్కూల్కి వెళ్తే మీరు కాస్త ఫ్రీ అవుతారేమో. అవ్వచ్చు. అవ్వచ్చేమో, మళ్ళీ క్వశ్చన్ మార్క్ అవ్వచ్చేమో. అవ్వచ్చు. మరి బిఫోర్ మ్యారేజ్, కాలేజ్ డేస్, స్కూల్ డేస్ ఎప్పుడైనా మిస్ అయిన ఫీలింగ్ వచ్చిందా? చాలా సార్లు అండి. ముందు మళ్ళా రావుగా, ఇంకా మిస్ అవుతూ ఉంటాం అప్పుడప్పుడు. ఫ్రెండ్స్ అనేసి, కాలేజ్ ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్ కాంటాక్ట్లో అయితే ఉంటున్నారు, కానీ వాళ్ళు కూడా అందరూ బిజీ, వాళ్ళ పర్సనల్ లైఫ్స్ అవి బిజీ. సో ఎప్పుడైనా మీరు కాలేజ్లో ఉన్నప్పుడు అలా గ్రూప్ అంతా ఒక దగ్గర కూర్చొని అంతాక్షరి ఆడడము, టంగ్ ట్విస్టర్స్ ట్రై చేయడము, చాలా దంషరాట్స్ ఆడేవాళ్ళము, కబడ్డీ, ఖోఖో ఇవన్నీ ఆడేదాన్ని. కబడ్డీ కూడా ఆడేవారా మీరు? కబడ్డీ, ఖోఖో అన్ని కాలేజ్లో లేదు, స్కూల్ డేస్లో అయితే ఆడేదాన్ని. ఓకే, ఇప్పుడు మన ప్రోగ్రామ్ ఓసారి ట్రై చేయి. మీకు ఒక లైన్ చెప్తాను, దాన్ని మీరు చిన్నప్పుడు ఎలా అయితే ట్రై చేశారో ఇప్పుడు కూడా అలా ట్రై చేస్తే చాలు. ఏంటి చెప్పండి. ఆ లైన్ ఏంటి అంటే, 6 రంగుల లంగా ఓణీలు, 4 రంగుల లుంగీలు. 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 అద్భుతం. చాలా ఈజీగా చెప్పేశారు. ఇంకోటి చెప్పను అయితే, ఫ్రెండ్లీగా ఇంకో క్వశ్చన్ అయితే అనుకోరుగా. దీనికే కష్టపడ్డారా? అందుకే మీరు ఇంకా వద్దు చాలంటారు. అవును, చాలు. టాస్క్ కంప్లీట్ చేశారు. మా తరపు నుంచి మీకు చాక్లెట్. థ్యాంక్ యూ అనుష గారు. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్ మేడం. మీ పేరు? రాజా మేడం. రాజా గారు. మీ పేరండి? చెప్పను. చెప్పు. ఏం పేరండి? యమున. యమున గారు. అంటే హస్బెండ్ గారు పర్మిషన్ తీసుకొని చెప్తున్నారు, ఆయన చెప్పు అనగానే చెప్తున్నారా? యమున గారు ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? సార్ మీరు మొత్తం ఆమెని కట్టుదిట్టాలలో మీరు చెప్తేనే చెప్పాలని ఫిక్స్ అయిపోయారా? తరతరాలుగా యుగాలుగా. లేదు హౌస్ వైఫ్. నేను ఆటోనర్లో వర్క్ చేస్తా. మరి ఇంట్లో ఎవరిని కమాండ్ చేస్తారు? ఆవిడ మిమ్మల్ని కంట్రోల్లో పెడతారా, మీరు ఆవిడని కంట్రోల్లో పెడతారా? ఇద్దరం ఒకరు. ఇద్దరు ఒకరినొకరు. మరి ఇప్పుడేమో ఆవిడ ఇన్నోసెంట్ కూర్చోన్నారు యమున గారు. అంతే. బాధపడకండి, కష్టాలు మనుషులకే వస్తాయి. అంతే అంటారా? ఏంటి F2 మూవీలో మీరు వెంకటేష్ ఆవిడ తమన్నా గారా? అంతేగా. యమున గారు మాట్లాడరా? ఇప్పుడు మీరు అంతేగా డైలాగ్ తీసుకున్నట్టున్నారు. ఇంట్లో ఎవరిది పై చెయ్యి? ఓకే, ఎక్కువ తిడతారా మిమ్మల్ని? అప్పుడు మీరు వెంటనే రియాక్ట్ అవ్వరా? సైలెంట్. చూసుకుందాం. కూరలో ఉప్పు ఎక్కువ వేసేస్తే సరిపోద్ది రోజుకి. అలాగే అనుకుంటారా? చెప్పేశారు, అలాగే అనుకుంటారంట. మీరు ఎప్పుడైనా తిడితే వెంటనే కూరలో కారం ఎక్కువ వేసేయడమే. కూరలో కారం ఎక్కువ వంట చేయదా రోజు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. బాగలేదు, అప్పుడు బయట నుంచి తెచ్చుకోపోవాలా. ఎందుకు కూర చేసి శ్రమ పడ్డామని చెప్పి బాగాలేదు, ఏం చేస్తారో చేసుకోండి. అప్పుడు ఎటు తిరిగి మళ్ళీ మీరే కాంప్రమైజ్ అయ్యి యమునా మీరు మళ్ళీ బ్రతిలాడారు ఆవిడ్ని. బాగలేదు కదా, బయట నుంచి తెస్తాలే అంట. బయట నుంచి తెస్తారు. మరి పిల్లోడు మా అత్తగారి ఇంటికాడ ఉంటాడు, కిసాన్ నగర్లో. వారానికి ఒకసారి వస్తాడు ఆయన. మేమిద్దరమే. సరే, ఇప్పుడు నేను ఒక లైన్ చెప్తాను, ఆ లైన్ మీరు రిపీట్ చేస్తే చాలు. చెప్పండి. మీ లైన్ ఏంటి అంటే, పుల్లల లారీ, పిల్లల ర్యాలీ. పుల్లల రాలి. బాధపడకండి, కష్టాలు మనుషులకే వస్తాయి. లారీ, పిల్లల రాలి. చెప్పండి. పిల్లల రాలి. పుల్లల లారీ, పిల్లల ర్యాలీ. పుల్లల ర్యాలీ. యమున గారు నవ్వుతున్నారంటే యమున గారు చెప్పేస్తారు. అసలు ఏం చెప్పలేను మేడం. పుల్లల లారీ, పిల్లల ర్యాలీ. ఆయన చెప్తారు. ఇక్కడ కూడా మీరు అంతేగా ఆయనకి ఇచ్చేసేయండి అవకాశం అంటారా? కౌంటర్ స్కేల్ లోపలేదు. పుల్లల ర్యాలీ. కాదు. పుల్లల లారీ, పిల్లల ర్యాలీ. పుల్లల ర్యాలీ. పుల్లల లారీ. పుల్లల లారీ, పిల్లల ర్యాలీ. ఆవిడ మిమ్మల్ని చూసి నవ్వుతా ఉన్నారు ఇందాక నుండి.
పిల్లల రాలి పుల్లల లారీ. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న పుల్లల లారీ పిల్లల ర్యాలీ. ఏమో రాదు, నోరు తెరవటం లేదు. ఏమో రాదు, నోరు తెరవటం లేదు. యమున గారు చెప్పేస్తారు ఆగండి. చెప్పలేదు. ఈ చదువులు అవన్నీ నా వల్ల కావడం లేదు. పుల్లల లారీ పిల్లల ర్యాలీ నాకు రాదు. సింపుల్గా రాదని తప్పి చేసుకున్నారు. పోనీ మీ వారు ట్రై చేశారు, మీరు కూడా ట్రై చేయొచ్చు కదా. పోనీ ఓకే అండి, థ్యాంక్ యూ. మరి పార్టిసిపేట్ చేయడం ఎలా అనిపిస్తుంది? బాగుంది. థ్యాంక్ యూ అండి. హాయ్. హాయ్, మీ పేరు? అనుష. అనూష. ఏం చేస్తుంటారు? నేను నర్సింగ్ చేస్తున్నాను. స్టూడెంట్. లేదు, స్టాఫ్. స్టాఫా? ఓకే. మిమ్మల్ని చూడంగానే ఫస్ట్ స్టూడెంట్ అనే అనుకుంటారు, మీరు ఇంటర్ చెప్పినా నమ్మేస్తారు. ఎప్పుడైనా ఇలా కాంప్లిమెంట్స్ ఇచ్చినప్పుడు అమ్మయ్య నా ఏజ్ తక్కువగా కనిపిస్తుంది అనుకుంటారా? ఫీల్ అవుతాను. అవునా? రేపు మీకు ఇంకొక 10 సంవత్సరాల తర్వాత పెళ్ళైపోయినా కూడా ఇంకా డిగ్రీయా బీటెక్ అని అడుగుతారేమో. ఓకే, మరి జాబ్ ఎలా ఉంది? ఓకే, పర్లేదు, బాగుంది. డే మొత్తం హాస్పిటల్లో? లేదు, 6 అవర్స్ డ్యూటీ. 6 అవర్స్ డ్యూటీ. అండ్ ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు అనూష? ఏం లేదు, జస్ట్ తినడం పడుకోవడం అంతే, ఇంకేం. పడుకోవడం. తిన్నామా పడుకున్నామా తెల్లరిందా? కాదబ్బా, తినడం పడుకోవడం అనగానే ఏదో ఒక డైలాగ్ ఉంది కదా సమంత గారిది, నాకు ఇష్టమైనటివి రెండే అని. ఒకటి తినడం, 2 పడుకోవడం. మరి మీకు ఏ ఫుడ్ అంటే బాగా ఇష్టం? నాకు చికెన్ బిర్యానీ బాగా ఇష్టం. చికెన్ బిర్యానీ. ఎప్పుడైనా ఒక నెల రోజులు చికెన్ తినొద్దు అని చెప్తే ఉండగలుగుతారా? ఉంటాను. ఉంటాను. కంట్రోల్ చేసుకుంటాను. అంత ఇష్టం ఉండదు, చికెన్ బిర్యానీ ఇష్టం. చికెన్ బిర్యానీలో కూడా చికెన్ పక్కన పెట్టి బిర్యానీ తింటాను. చికెన్ బిర్యానీ అంటేనే చికెన్ కోసం తింటారు, మీరు ఆ చికెన్ని సపరేట్ చేసి బిర్యానీ తింటారా? ఎందుకు? అక్కడ చికెన్ పాపం ఒక జీవి ప్రాణం అనా? అట్లా అని కాదు, ఎందుకో నచ్చదు నాకు. సో ఎప్పుడైనా స్కూల్ డేస్, కాలేజ్ డేస్ మిస్ అయ్యారా? చాలాసార్లు మిస్. ఎప్పుడైనా గ్యాంగ్ మీ బ్యాచ్ అంతా ఒక బెంచ్లో కూర్చొని కామెంట్ చేయడము, జోక్స్ వేసుకోవడము, టంగ్ ట్విస్టర్స్ అడగడము, ఇలాంటివి ఎప్పుడైనా చేస్తున్నారా? అట్లాంటివి ఏం చేయలేదు. ఎందుకు? ఫస్ట్ బెంచ్ స్టూడెంట్సా? అవును. అప్పుడు ఫస్ట్ బెంచ్ వాళ్ళు టీచర్ క్లాస్కి రాకపోతే ఏం చేస్తారు? మేము ఏమో తెలియదు అదన్నీ. అరే, ఇప్పుడు మనం ఇన్కంప్లీట్స్ ఉన్నాయి కదా, ఇవి రాసేసుకుందాము. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవో చెప్పండి, ప్రిపేర్ అయిపోతాయి. ఇవేనా ఫస్ట్ బెంచ్ వాళ్ళు మాట్లాడుకునేది? అంతేం కాదు, జస్ట్ నార్మల్లే. ఇలాంటి డైలాగ్ అవసరం నీకు? ఓకే. అండ్ ఇప్పుడు నేను ఒక టంగ్ ట్విస్టర్ చెప్తాను, మీరు అలాగే చిన్నప్పుడు పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి నేను చెప్పిన తెలుగు టంగ్ ట్విస్టర్ని మీరు చెప్తే చాలు నాతో. ఓకే, ట్రై చేస్తా. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే. ఓకే. ఎప్పుడైనా ఎర్ర లారీలు ఇది విన్నారా? విన్నాను. ఇప్పుడు అది కాదు కానీ సింపుల్గా ఒకటి చెప్తాను. చెప్పండి. సో మీ టంగ్ ట్విస్టర్ ఏంటి అంటే పుల్లల లారీ పిల్లల ర్యాలీ. లారీ. పుల్లల లారీ పుల్లల లారీ పిల్లల ర్యాలీ. ఓకే. దీని ఒక 5 టైమ్స్. పుల్లల లారీ పిల్లల ర్యాలీ, పుల్లల లారీ పిల్లల ర్యాలీ, పుల్లల లారీ పిల్లల ర్యాలీ, పుల్లల లారీ పిల్లల ర్యాలీ, పుల్లల లారీ పిల్లల ర్యాలీ. ఎలా అనుష గారు అసలు ఇంత టాలెంట్ మీలో? అసలు ఫస్ట్ టైం కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా చెప్పేశారు. అబ్బో, చెప్పేశాక అమ్మో భయం వేస్తుంది అంటారా? అట్లా ఏం లేదు. సో మరి చిన్నప్పుడు పొడుపు కథలు ఇలాంటివి విన్నాటివి ఏమైనా గుర్తున్నాయా? విన్నా. ఏది ఒక పొడుపు కథ అడగండి. నేనేనా? అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది, తైతక్కలాడింది. కవ్వమా? నాకు చిన్న చిన్నవి తెలుసు, పెద్ద పెద్దవి ఏం తెలియదు. ఓకే. మరి ఇప్పుడు నేను చెప్పిన టంగ్ ట్విస్టర్ ఫస్ట్ టైం వింటున్నారా, ఇది వరకు వినున్నారా? లేదు, ఇప్పుడే విన్నాను. దానికి పార్టిసిపేట్ చేశారు, టాస్క్ కంప్లీట్ చేశారు కాబట్టి మా తరపు నుంచి మీకు చాక్లెట్. థ్యాంక్ యూ అండి. హాయ్ అండి. హాయ్ అక్క. మీ పేరు? పూజిత. పూజిత. ఏం చదువుతున్నావు పూజిత? నేను జిఎన్ఎం అయిపోయింది అక్క, నారాయణలో జాబ్ చేస్తున్నాను. అరే జాబా? కానీ స్టూడెంట్ లాగే కనిపిస్తున్నావు. మొత్తానికి జాబ్ చేస్తున్నావు. చిన్నప్పుడు అనుకున్నావా ఆ ఫీల్డ్లోకే వెళ్ళాలి అని, లేకపోతే ఆటోమేటిక్గా అటు వెళ్ళాల్సి వచ్చిందా? ఏం లేదక్క. ఒకవేళ పూజితకు కానీ ఛాన్స్ వస్తే ఫ్యూచర్లో ఏమై ఉండేది? నేను అక్కడ టీచర్ అయ్యి ఉండేది. టీచరా? ఏ సబ్జెక్ట్ టీచ్ చేసేవారు అప్పుడు? బయాలజీ. బయాలజీ. అటు చూసినా మరి బయాలజీకి వెళ్ళిపోతారా? ఫేవరెటా బయాలజీ? అవునక్క. ఎప్పుడైనా ఇంజెక్షన్ చేశారా ఎవరికైనా? ఓకే. మరి ఎన్ని ఇయర్స్ నుంచి జాబ్ చేస్తున్నారు పూజిత? 2 ఇయర్స్. ఫస్ట్ డే మీరు హాస్పిటల్లో అడుగు పెట్టిన తర్వాత, జాబ్ వచ్చేసిన తర్వాత మీ ఫీలింగ్ ఎలా ఉండింది? ఓకే, నీ బాధ నాకు అర్థమైంది. బాగుంది కొంచెం. ఎవరినైనా పేషెంట్ని డీల్ చేసేటప్పుడు
కొంచెం భయం అనిపించింది ఫస్ట్, తర్వాత కొంచెం అలవాటు అయిపోయింది. అవునా? మరి ఎప్పుడైనా ఇంజెక్షన్ చేస్తున్నా వాళ్ళకి హెవీగా ఫీవర్ ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు దాన్ని సాల్వ్ చేయాలంటే కొంచెం టెన్షన్ ఉంటుంది కదా, అప్పుడు ఉన్నింది కొంచెం భయం, కానీ సీనియర్స్ కొంచెం కేర్ తీసుకున్నారు మా మీద. సో మన పక్కన మన సీనియర్స్ ఉండగా భయం ఎందుకంటారా? మరి ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు పూజిత? ఏం చేయనక్క చదువుకుంటాను. చదువుకుంటారా? ఇంకా చదువుకుంటూనే ఉన్నారా? అంటే ఏం చేస్తుంటారు? సినిమాలు చూస్తుంటారా? ఏం చూడనక్క, ప్రేయర్ చేసుకుంటాను, చదువుకుంటాను. ఓకే. రీల్స్ చేయడము, రీల్స్ చూడడము. రీల్స్ చూస్తాను. అంతేగా అంతేగా అది నిజమా? నిజమే. మరి ఎప్పుడైనా కాలేజ్ డేస్లో మీ బ్యాచ్ అంతా ఒక దగ్గర గ్యాదర్ అయ్యి ఫన్నీ క్వశ్చన్స్ అడగడము, ఫన్నీగా ఎవరినైనా జోక్స్ వేయడం ఇలాంటివి జరిగాయో? ఏం లేదక్క, మీట్ అవ్వాలి 10th వాళ్ళని. అవునా? నిజమా? పోనీ ఒకవేళ అలాగ ఎవరైనా కాలేజ్లో ఉన్న పూజిత అక్కడ ఉండదేమో కదా, పూజిత ఫస్ట్ బెంచ్లో వెళ్ళిపోయి కూర్చొని చదువుకుంటుందేమో కదా. మీరు సిగ్గుపడకండి. అంటే పూజిత ఫస్ట్ బెంచ్ కాబట్టి ఫస్ట్ బెంచ్కి వెళ్ళిపోదు. బెంచ్ కాదక్క, సెకండ్ బెంచ్ నేను. ఫస్ట్, సెకండ్, థర్డ్ వీళ్ళందరూ చదివే వాళ్ళేనబ్బా. లాస్ట్ బెంచ్లో కూర్చునే వాళ్ళు అల్లరి చేసేవాళ్ళు. తెలియదక్క నాకు. ఇప్పటికి కూడా అలాగే కొనసాగుతుందా? ఏమో అక్క, నాకు తెలియదు అక్క. పూజ, ఇప్పుడు మన ప్రోగ్రామ్ ఏంటంటే ఓసారి ట్రై చేయి. నేను ఒక లైన్ చెప్తాను, దాన్ని మీరు రిపీట్ చేస్తే చాలు తెలుగులో. చెప్పండి అక్క. ఓకేనా? చెప్పనా? పందిట్లో కందిపప్పు, పక్కింట్లో పందికొక్కు. 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 ఊహించుకుంటున్నావు పందిట్లో కందిపప్పుని అట్లా? మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. లేదక్క, మీరు చెప్పింది కొంచెం అర్థమైంది. అర్థమైంది. ఇంకొకటి చెప్పనా అయితే? వద్దక్క, నేను చెప్పలేను. ఇంకొకటి సింపుల్ చెప్పనా? వద్దొద్దు. కాదు పూజిత, దీనికే నేను చాలా కష్టపడ్డానక్క. నెక్స్ట్ ఇంకొకటి అంటే చాలా టైం అయిపోద్ది అంటారా? అవునక్క, వద్దు. నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. సో మొత్తానికి పార్టిసిపేట్ చేసి టాస్క్ కంప్లీట్ చేసినందుకు మా తరపు నుంచి మీకు చాక్లెట్. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ పూజిత. థ్యాంక్ యూ అక్క. సో చూసారు కదా, ఈరోజు మన ఓసారి ట్రై చేయి ప్రోగ్రాంలో చాలామంది పార్టిసిపేట్ చేశారు. అండ్ నేను అడిగిన తెలుగు టంగ్ ట్విస్టర్స్ చాలా ఈజీగా కంప్లీట్ చేశారు కూడా. సో మన ఓసారి ట్రై చేయి ప్రోగ్రామ్ చూసి మీరు కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు కదా. సో ఇది వాళ్ళ ఓసారి ట్రై చేయి. మనం మళ్ళీ నెక్స్ట్ ఓసారి ట్రై చేయి ప్రోగ్రాంలో కలుద్దాం. బాయ్ బాయ్.